అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేనటువంటి రాజకీయ ఫ్యామిలీగా కరణం ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఉంటారు. పెద్దాయన కరణం బలరామకృష్ణమూర్తి గారికి ప్రకాశం జిల్లా రాజకీయాలన్నా కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే 2024 ఎన్నికల తర్వాత కూడా ఆ ఫ్యామిలీ కొద్దిగా రాజకీయాల్లో యాక్టివ్ కాలేదని టాక్ అయితే నడుస్తూ ఉంది. గతంలో అద్దంకి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కరణం వెంకటేష్ మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీలో ఆయన మరి కొండ యాదవ్ మీద చీరాల కాన్స్టిట్యున్సీలో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా యూటర్న్ రాజకీయాలు తీసుకున్నారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వైసీపీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా మరి కరణం వెంకటేష్ జోష్గా పాల్గొనడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వైసీపీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా కరణం వెంకటేష్ మళ్ళీ యాక్టివ్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. దానికి ఉదాహరణగా కూడా నిన్న ఒంగోలు జైలు వద్ద కూడా పొదిలి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అక్కడ చెప్పుల దాడి రాళ్ల దాడి కేసుకు సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని రిమాండ్కు పెట్టడం జరిగింది. సో వారందరూ కూడా ఒంగోలు జైల్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో ఆయన మిలాఖత్ మీద మరి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మార్కాపురం ఇన్ఛార్జి అన్నారాంబాబు, ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబుతో కలిసి ఆయన జిల్లా జైలు వద్దకు చేరుకొని కార్యకర్తలను కూడా మిలాఖత్ మీద ఆయన పరామర్శించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కర్ణం బలరామకృష్ణమూర్తి గారు అంటేనే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరి ప్రకాశం టైగర్, ఆయన ఒక బ్రాండ్. సో ఆయన వారసత్వంగా వస్తున్నటువంటి కర్ణం వెంకటేష్ కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ముందుకెళ్ళాలి, రాజకీయంగా ఆయన మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులైతే వారి ఆ ఫ్యామిలీని కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో చీరాల కాన్స్టిట్యున్సీలో మళ్ళీ యాక్టివ్గా కూడా కర్ణం వెంకటేష్ రాజకీయాల్లో మరింత ముందుకెళ్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మొన్న జరిగినటువంటి చీరాల కాన్స్టిట్యున్సీలో కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన యాక్టివ్గా పాల్గొనడం, అక్కడ కార్యకర్తలకు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విచిత్ర పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు కర్ణం వెంకటేష్ సిద్ధమయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా బూచేపల్లి ఫ్యామిలీతో కూడా పెద్ద ఆయన కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా కర్ణం వెంకటేష్ చక్రం తిప్పుతారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.